హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకుపోయే రెమెడీ. ఇప్పుడు ఆడపిల్లల్లో చాలా మందికి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మనకు కూడా ఒక ఏజ్ అయినప్పటికీ 30 అబోవ్ 25 అబోవ్ అలా అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆటోమేటిక్గా పెయిన్స్ అనేవి వస్తాయండి. బ్యాక్ పెయిన్ అనడము, కండరాల నొప్పి, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఆడవాళ్ళలో. ఈ ప్రాబ్లం తగ్గాలంటే చూడండి, మనము పీరియడ్ వచ్చినప్పుడు పడగడుపున వచ్చిన ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, మూడో రోజు ఎంటీ స్టమక్గా, అదే ఖాళీ కడుపు అంటారు కదండి, ఏమి తినకముందు బ్రష్ చేసిన తర్వాత ఇలా అల్లము, ధనియాలు, బెల్లము, కొద్దిగా ఎండు ద్రాక్ష, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, వీటన్నింటినీ చూడండి ముందుగా ఒక పాత్రలో వాటర్ని వేడి చేస్తున్నానండి. ఫిల్టర్ నీళ్ళు వేసుకోకండి దయచేసి. కుళాయి నీళ్ళైనా కానీ మనకి ఇంట్లో ఉన్న వాటర్ ప్యూరిఫై వాటర్ అయినా వేసుకోండి. చూడండి ధనియాలు వేస్తున్నానండి, అల్లం, బిర్యానీ ఆకు, ఎండు ద్రాక్ష, వీటిని బాగా మరగనిద్దామండి. దయచేసి ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు బయట ఫుడ్ పెట్టకండి. 3 days ఎక్కువ స్పైసీ ఫుడ్స్ పెట్టకండి. ఉప్పు తగ్గించుకోండి, ఆయిల్ తగ్గించుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పిల్లల సమస్యలు, పేగుకి వచ్చేసి బబుల్స్ వచ్చాయి, పిల్లలు కావడం లేదు, ఇవన్నీ సమస్యలు చిన్న చిన్న టిప్స్తో మనం పోగొట్టుకొచ్చండి. ఆడపిల్లలకి ఎప్పుడైతే మనము ఈ రెమెడీ వేడి చేసి పీరియడ్స్ వచ్చినప్పుడు తల్లి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇది చేసి ఇచ్చినప్పుడు పిల్లలకి చాలా రిలీఫ్ ఉంటుందండి. బయట ఫుడ్ అస్సలు పెట్టమాకండి. బయట ఫుడ్ తినడం వల్లనే ఎక్కువ 70-80% ఇలా పేగుకైతే బబుల్స్ వస్తున్నాయని ప్రతి డాక్టర్ అంటున్నారు. బయట ఫుడ్ తినకండి. ఇంట్లో ఈ రెమెడీ చేసుకొని తాగడం వల్ల ఆ సమస్య నుండి కూడా మనం విముక్తి దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. చూడండి, మనము 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. దీన్ని 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటరు బాగా తగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం కూడా వేసుకుంటున్నాం. వేసి బెల్లం కరిగేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం ఇప్పుడు మొత్తం దీంట్లో కలిసిపోయిందండి. దీన్ని చల్లారనిద్దామండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉందండి. దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టేద్దామండి. ఇప్పుడు 2 చుక్కల నిమ్మరసం పిండుకుందామండి. పిండుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము తాగాలండి. ఇలా తాగినప్పుడు మన శరీరంలో ఎటువంటి పెయిన్స్ ఉన్నా, చిన్నపిల్లల్లో కడుపు నొప్పి ఎక్కువగా ఉన్నా కానీ త్వరగా తగ్గిపోతుందండి. ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఒక 6 months 3 days అలా తాగుతూ ఉంటే మనకు హెల్త్గా, ఫిట్నెస్గా ఉంటాం. ఇంకోటి, ఆడపిల్లలు ఇప్పుడు వచ్చే తరచు సమస్యల నుంచి మనము విముక్తిగా ఉంటామండి. ఇంకొకటి, ఆడపిల్ల అంటే వజ్రం అండి. ఆ వజ్రాన్ని బాగా చూసుకోండి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల హెల్తీగా ఉంటేనే మనం కూడా హెల్తీగా ఉంటాం. తినండి, తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నాకు ఇలాగే ఒకసారి కడుపు నొప్పి వచ్చినప్పుడు అమ్మమ్మ చేసి పెట్టింది. ఇప్పుడు నాకైతే ఆ కడుపు నొప్పి అనేది ఏం లేదండి. హ్యాపీగా ఉన్నాను. తాగండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.